ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ మీద స్పందించడానికి కూటమి వర్గాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒక టీడీపీ తప్ప, కూటమిలోని టీడీపీ ఆ పార్టీ శ్రేణులు నాయకులు తప్ప తక్కిన జనసేన పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు అన్న చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఒక పక్క మద్యం కుంభకోణం కేసు మీద ఛార్జ్ షీటు దాఖలు చేసిన వెంటనే వైసీపీ చేసిన అక్రమాలని, గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలని ఎండగట్టాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అటాక్ చేయాలి అని చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తుంటే, ఇదే లిక్కర్ కేసు మీద ఇదే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఆ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు. అది లిక్కర్ కేసు ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది కాబట్టి దానిపైన స్పందించడం బాగుండదు అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా బీజేపీ కూడా లిక్కర్ కేసు మీద కానీ, ఇంతకుముందు జరిగిన పరిణామాల మీద కానీ, కేసుల మీద కానీ మాట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒక టీడీపీ మాత్రమే, టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు మాత్రమే వైసీపీ మీద, ఆ పార్టీ శ్రేణుల మీద, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు. తొలి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అడపాదడప వైసీపీ ప్రభుత్వం చేసిన అంశాల మీద విమర్శిస్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ లిక్కర్ కేసు మీద మాత్రం మాట్లాడేందుకు స్పందించలేదు, ఆసక్తి చూపలేదు. అంటే ఒక పక్క సీఎం చంద్రబాబు నాయకత్వం కావాలి, మరో 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి అని చెప్తూనే, మరోవైపు కూటమి ప్రభుత్వం కలిసి తీసుకున్న లిక్కర్ కేసు అంశాన్ని ప్రస్తావించడానికి కానీ, మాట్లాడడానికి కానీ ఆయన ముందుకు రావడం లేదు, ఆసక్తి చూపడం లేదు. అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని, మూడు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీలకి అంటే కూటమిలోని టీడీపీతో పాటు బీజేపీ, జనసేనలు లిక్కర్ కేసు మీద భేదాభిప్రాయాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతుందనే అంశం కూడా తెరపైకి వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల అనుమతులు లేకుండా లిక్కర్ కేసు మీద మాట్లాడేందుకు బీజేపీ కానీ, జనసేన కానీ ముందుకు రావడం లేదనే చర్చ కూడా వినిపిస్తుంది. వాళ్ళ డైరెక్షన్ మేరకే ఈ రెండు పార్టీలు తొలి నుంచి లిక్కర్ కేసు మీద ఆచితూచి అడుగులేస్తున్నాయనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది.